నమస్కారం చేసేయండి ఫస్ట్. అదే నమస్కారం. నమస్కారం ఇక్కడ స్టార్ట్ కదా. 1 2 చేతులు ఇంతే కదా. 3 పైన 3 కరెక్ట్. 7 డన్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. రైట్ 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 tight, 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 thumb. Next, second step. Right leg 2 times, left leg 2 times. Okay, ready? 1 2 3 start. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Third step. 1 2 3. Ready? 1 2 3 start. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓకే, నేను 4 స్పీడ్స్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మీకు రికార్డ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Fifth step. Ready? 1 2 3 start. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. Good. Next, sixth step. Ready? 1 2 3 start. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. Super. Okay. Next step. This type. Right leg. ఫస్ట్ పైన చేస్తాం. ఫస్ట్ హ్యాండ్స్ సార్ మీద. రెడీ? 1 2 3 స్టార్ట్. విత్ టై 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 విత్ టై
this tie, 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 down. Next, same this tie, వెనక్కి. Okay, ready? 1, 2, 3, start. This tie, 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 down. Okay, next this tie, this tie, this tie, this tie, this tie. Okay, ready? 1, 2, 3, start. This tie, 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 down. Okay. నెక్స్ట్ సేమ్ దిద్దుతాయికి హ్యాండ్స్ పైకి వెళ్ళాలి. దిద్దుతాయి 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 దిద్దుతాయి. లెగ్ మూమెంట్ సేమ్ ఉంటుంది మాది. ఏమన్నారు? రెడీ? 1, సేమ్ లెగ్, సేమ్ లెగ్, హ్యాండ్స్ ఫస్ట్ తల మీద దిద్దుతాయి 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 దిద్దుతాయి. మరి సేమ్ రైట్ హ్యాండ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ కిందకి. ఓకే, రెడీ? 1, 2, 3, స్టార్ట్. దిద్ tie, this 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 tie. Okay. Next వెనక్కి, బ్యాక్, this tie, this tie. ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ తల మీద చేతులు ప్లేన్ గా పెట్టి చేయాలి ఫస్ట్. ఓకే, రెడీ? 1, 2, 3, start. This tie, 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 this tie. Done. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ లెగ్ మూమెంట్ వస్తుంది. 1, 2, 3 వెనక్కి. హ్యాండ్స్ మాత్రం సైడ్ సైడ్ ఓపెన్ చేసి చేస్తాం. అది చేయండి. రైట్ లెగ్ వెనక్కి పెడుతున్నప్పుడు రైట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి ఫస్ట్. సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్. ఓకే, రెడీ? 1, 2, 3, స్టార్ట్. this tie, 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 this tie,
with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, with this tie, come. Done. ఓకే, సూపర్. 4 స్పీడ్స్ బాగా చేస్తున్నారు. యాక్చువల్‌గా మనకి దిద్దితే బ్యాక్ లో ఇంకో హ్యాండ్ వేరియేషన్ ఉంటది ఈ స్టెప్. కానీ ఇదేంటంటే నేను తర్వాత మీకు ఇప్పుడు మీరు ఆల్రెడీ దిగితే ఈ స్టెప్ నేర్చుకుంటా అంటే మీకు బేసిక్స్ అయిపోయి కాబట్టి ఫౌండేషన్స్ అది నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పలేను మీకు. ఆ స్టెప్ మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు సేమ్ లెగ్ మూమెంట్ ఉంటే హ్యాండ్ మారుతుంది అంతే. ఆ స్టెప్ అక్కడ నేర్పిస్తాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టై టై దిత్ దిత్ టై. ఫింగర్స్ మీద చేసి కాలు ఎత్తి చేస్తారు కదా, హ్యాండ్స్ టై టై దిత్ దిత్ టై, టై టై దిత్ దిత్ టై. గుర్తుందా? ఐ థింక్ ఆగండి, నేను నెక్స్ట్ అక్క దిమ్మి చెప్పిన తర్వాత ఇది చెప్పానా, చెప్పిన తర్వాత అక్క దిమ్మి చెప్పాను. నెక్స్ట్ అక్క దిమ్మి తక్క జన చేసాం మనం, నాకు తెలిసి ఆర్డర్ కరెక్ట్. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, దాని తర్వాత ఇది అక్క దిమ్మి తక్క జన్, తర్వాత లాస్ట్ అయితే ఇదంతే చెప్పాను. ఓకే, సో ఇది చేసాను ఫస్ట్. ఇది హ్యాండ్స్, ఇది హ్యాండ్స్ మార్చండి. ఇది ఫస్ట్ లైన్ టక్ దీన్ని టక్ జన్, ఇది ఫస్ట్ ఈ స్టెప్ చేయండి రైట్ లెగ్ తో. గుర్తుందా స్టెప్ చేస్తారా? అదే అదే. రెడీ 1 2 3 స్టార్ట్. భీమ్ మీ జన్ ను భీమ్ మీ జన్ ను భీమ్ మీ జన్ ను భీమ్ మీ జన్ ను dimmi tak jennu tak dimmi tak jen tak dimmi tak jen dimmi tak jennu tak dimmi tak jen dimmi tak jennu tak dimmi tak jen dimmi tak jennu tak dimmi tak jennu tak dimmi tak jennu tam. ఓకే, సేమ్ స్టెప్ లెఫ్ట్ లెగ్ తో చేయాలి. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. భీమ్ మీ జన్ ను భీమ్ మీ జన్ ను భీమ్ మీ జన్ ను భీమ్ మీ జన్ ను dimmi tak jen tak dimmi tak jen tak dimmi tak jennu tak dimmi jennu tak dimmi tak jennu dimmi tak jennu tak dimmi tak jennu 1 2 3 4 1 2 3 4 tak dimmi tak jennu tak dimmi tak jennu tam. నెక్స్ట్ స్టెప్ ఇది సేమ్ స్టెప్ రైట్ takadimi with hands, right leg first. Okay, ready 1 2 3 start. లేదు లెగ్ ఇలా కాదు, ఫస్ట్ ఇలా హీల్స్ మీద పెట్టాలి కాలు. 2 ట్యాప్స్ చేయండి సేమ్ లెగ్ అంతే. అక్కడ అంటే 1 ముందుకు పెట్టి 2 వెనక్కి తీయాలి. 2 వెనక్కి అంటే పూర్తిగా వెనక్కి కాదు, అంటే 1 స్ట్రెచ్ చేసిన దానికి కొద్దిగా వెనక్కి వస్తుంది. అంటే 1 2 3 4 1 2 3 4 కరెక్ట్ ఇంతే. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. భీమ్ మీ జన్ ను 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 భీమ్ మీ జన్ dimmi tak jen
dimmi, tacca gen, tacca dimmi, tacca gen, tacca dimmi, tacca gen, tacca dimmi, tacca gen, tam. Okay, same step left leg. Okay. Ready? 1, 2, 3, start. Ta, ta, din, ni, 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 ta, ta, gen, nu, ta, ta, dim, ni, ta, ta, gen, nu, ta, ta, dim, ni, ta, ta, gen, 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 ta, dim, ni, ta, ta, gen, ta, ta, dim, ni, ta, ta, gen, nu, ta, ta, dim, ni, ta, ta, gen, ni, tam. డన్. ఇప్పుడు తక్కదిమి అయిపోయిన తర్వాత అప్పుడు టై టై దిద్ దిద్ టై అది నెక్స్ట్ చెప్పు. అది లాస్ట్ అనుకుంటా మనం నేర్చుకుంది. ఇది లాస్ట్ స్టెప్ అయింది. ఒకసారి చేస్తారా మిమ్మల్ని ఎగ్ మూమెంట్ ఒకసారి చూద్దాం ఎలా చేస్తాను. చేతులు ఎట్లాగా ఫస్ట్ కొద్దిగా దూరం పెట్టండి ఇంకా ఓపెన్ చేయండి హ్యాండ్స్. ఫస్ట్ 1 అనగానే సో మీరు రైట్ హ్యాండ్ 1 ఓపెన్ చేస్తారు. 2 పైకి 2 3 4 5 సో 1 2 1 2 3 1 2 1 2 3 ఇలా వస్తుంది. కరెక్ట్. సేమ్ రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి ఆల్టర్నేట్. బట్ హ్యాండ్స్ మాత్రం మళ్ళీ చెప్పినట్టు గుర్తుంచుకోండి. హ్యాండ్ ఎప్పుడు ఈ పార్ట్ ఇలా రాకూడదు. టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ మాత్రమే మన ఫేస్ వైపు రావాలి. ఫింగర్స్ ఒకసారి లెగ్ మూమెంట్ తో పాటు చేయండి ఒకసారి. కరెక్ట్. ఓకే డన్. ఇప్పుడు నేను బోల్ చెప్తా డన్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. టై టై దిప్ దిప్ టై టై టై. కరెక్ట్ కరెక్ట్. లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి ఆల్టర్నేట్. మళ్ళీ రైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. టై టై దిప్ దిప్ టై 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 టై దిప్ దిప్ టై 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 దిప్ దిప్ టై టై దిప్ దిప్ టై కమ్ డన్. 20 మొత్తం స్టెప్స్ అన్ని స్పీడ్స్ చేశారు ఇప్పుడు మీరు. Yeah. దీంతో మీ బేసిక్స్ అయితే అనుకున్నామో అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఫస్ట్ కూచిపూడి స్టెప్ సెట్ స్టార్ట్ చేద్దాం అన్నాను. స్టార్ట్ చేసాము ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందు లెగ్ మూమెంట్ చెప్తే లెగ్ సింపుల్ ఏముంటుంది. ఫస్ట్ బెండ్ అవ్వి మీరు బీ షేప్ లో. ఫస్ట్ దీంట్లో మీరు రైట్ లెగ్ ట్యాప్ చేసి లెఫ్ట్ లెగ్ పైకి ఎత్తాలి ఇలాగ. అది ట్యాప్ కన్నా కొంచెం జంప్ లాగా అనుకోండి. అంటే ఎలాగంటే 1 2 3 నెక్స్ట్ తాము దిగి దిగి ట్రై అన్నప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా. దిగి దిగి ట్రై ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మనకు మెయిన్ పాయింట్స్ దీంట్లో ఏమున్నాయంటే మనం కాలు ఎప్పితే ప్రతిసారి కూడా ఫింగర్ థంబ్ పాయింట్ చేయాలి కదా. బయటికి వేలు వదలకుండా లోపలికి వేలు పాయింట్ చేయాలి. అలాగని కాళ్ళని దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. గాల్లోనే ఉంచాలి కాలు. ఇంకోటి ఒక లెగ్ ఎత్తినప్పుడు ఇంకో లెగ్ మీద మీరు బెండ్ అయ్యి ఉండాలి. ఇలా పూర్తిగా నించొని కాదు ఎత్తుకోండి. ఒక లెగ్ మీద బెండ్ అవ్వండి, ఇంకా కాలు పైకి ఎత్తాలి. సో ఇది లెగ్ మూమెంట్. ఫస్ట్ మీ రైట్ లెగ్ ట్యాప్ చేసి లెఫ్ట్ లెగ్ ఎత్తాలి. అండ్ హ్యాండ్స్ ఒకసారి చెప్తారు చూడండి. హ్యాండ్స్ ఏం లేదు, మీరు హ్యాండ్స్ ఇలా పెడతారు. పెట్టి ఫస్ట్ మీరు ఏ లెగ్ ఎత్తున్నారు లెఫ్ట్ వస్తుంది పైకి. లెగ్ ట్యాప్ రైట్ కొట్టి లెఫ్ట్ ఎత్తున్నాం కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ గా. సో రైట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి ఫస్ట్. కాబట్టి తామ్ దిగి దిగి తై ఇలా వస్తుంది హ్యాండ్స్. తై ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఇంకొక క్లోజ్ ఉంటుంది. మళ్ళీ ఇలా వెంటనే మార్చడం ఆల్టర్నేట్.
అండ్ నెక్ మూమెంట్ అండ్ ఐ మూమెంట్ ఉంటుంది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంతే. దీంట్లో నెక్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ లో. కళ్ళు మనం ఏ హ్యాండ్ ఓపెన్ చేస్తున్నామో ఆ హ్యాండ్ వైపు చూడాలి. రైట్ హ్యాండ్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగ తాం దిగి దిగి తై తై ఇట్ట తాం. సో అది అలాగ ఆల్టర్నేటివ్ మీరు ఏ హ్యాండ్ ఓపెన్ చేస్తే ఆ హ్యాండ్ వైపు చూడాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అంతే. ఇప్పుడు ఒకసారి ఈ 3 కలిపి చేస్తాను చూడండి. తాం తై తా తై తాం దిగి తై తత్తా తై ఇట్ట తాం దిగి దిగి తై తత్తా తై ఇట్ట తాం దిగి దిగి తై తత్తా తై. ఓకేనా? ఇందుకు పాయింట్ అండ్ ఫస్ట్ కాలు మనం పెట్టాం కదా షేప్ లో, ఎత్తిన కాలని అక్కడే మళ్ళీ దింపాలి. అంతేగాని దూరం దూరంగా ఇలా చేయకూడదు. గ్యాప్ ఇవ్వద్దు కాలు మధ్య. ఎక్కడ లిఫ్ట్ చేస్తున్నామో అక్కడే డ్రాప్ చేస్తాం. అండ్ నడుము అసలు ఊపుకోవద్దు. చాలా మంది పెడతాం ఇలా వచ్చేస్తుంది బాడీ తెలియకుండా. సో హిప్ అనేది ఎక్కడ మూవ్ అవ్వకూడదు. కాలు ఒక్కటే అండ్ అప్పర్ బాడీలో హ్యాండ్స్ అండ్ ఫేస్ ఒక్కటే మూవ్ అవుతుంది. మనకి మీద బాడీ అంటే స్టేబుల్ గా ఉంచాలి. ఓకే రెడీ. 1 2 3 స్టార్ట్. సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్ కాదు. మీరు ఫస్ట్ రైట్ లెగ్ కొట్టి లెఫ్ట్ లెగ్ పైకి ఎత్తండి కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి. సో ఆపోజిట్ అంతే కరెక్ట్. ఓకేనా? ఇంకొకసారి ఫస్ట్ వస్తే మిగతా కంటిన్యూషన్ వస్తుంది ఆటోమేటిక్ గా. మీకు ఏ లెగ్ స్టాంప్ చేస్తామో ఆ లెగ్ ఇటు తిప్పేస్తా సరిపోతుంది. అంటే మీరు ఏ లెగ్ ట్రస్ కొడుతున్నారో ఆ హ్యాండ్ ఓపెన్ చేయాలి. సో రైట్ కొడుతున్నప్పుడు రైట్ ఓపెన్ చేస్తాం. ఆటోమేటిక్ గా లెఫ్ట్ లెగ్ పైకి వస్తుంది కానీ మీకు. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. దిగి దిగి తై తత్తా తై ఇట్ట తాం 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 దిగి దిగి తై తక్క దినతాం. అంతే కరెక్ట్ స్టెప్. ఇంకో చిన్నది ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, ఓపెన్ క్లోజ్ అక్కడే చేయండి. కొద్దిగా కిందకి కూడా రావద్దు హ్యాండ్స్. పొరపాటు కూడా కిందకి కానీ ముందుకు కానీ వెళ్తాయి హ్యాండ్స్. అదే పొజిషన్ లో సేమ్ ప్లేస్ లో ఓపెన్ క్లోజ్ అంతే అన్నమాట. ఓకే నెక్స్ట్ స్టెప్ చెప్పాలి అనుకుంటే స్టార్ట్ చేయమంటే చేస్తాక నెక్స్ట్ స్టెప్ లెగ్స్ ఒకటే చెప్పొచ్చు. హ్యాండ్స్ కొద్దిగా కష్టం ఉంటుంది. ఈజీ సో లెగ్స్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఫస్ట్ 2 times వేలు మీద జంప్ చేయాలి. 1 2 2 సార్లు జంప్ చేసి 3 అనగానే మీ కుడికాల్ని సైడ్ కి హీల్స్ ని పెట్టాలి. కింద మడ మీద పెట్టాలి. దిస్ ఇస్ 3 అండ్ 4 అనగానే ఈ కాలు ఇలా ఫ్లాట్ చేసి మీ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి ఈ కాలు పైన ఇలా పెట్టండి వేలు. ఓకేనా? ఒక్కసారి చూడండి. తాం దిగి దిగి తై తై ఇట్ట తక్క తాం దిగి దిగి తై తై ఇట్ట తక్. ఇప్పుడు దీంట్లో కూడా చిన్న ఫస్ట్ మిస్టేక్ చేయకూడదు ఏంటంటే ఫస్ట్ 1 2 ఓకే ఫైన్. 3 అన్నప్పుడు కాలు పక్కన పెడుతున్నాం. 4 అన్నప్పుడు ఈ కాలు మీద నించొని పెట్టకూడదు. ఇలాగ దీని మీద మనం బెండ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పక్క తీస్తున్నప్పుడు ముడుకు సైడ్కి తిరిగే ఉంది, ముందుకు పెట్టట్లే కదా మనం, ఈ సైడ్కి ఉంది. సో సేమ్ ప్లేస్ లో ల్యాండ్ అవ్వాలి. అదే ప్లేస్ లో కాలు పైకి వెళ్ళాలి. అంతేగాని తిప్పేయకూడదు, పూర్తిగా ముందుకు వెళ్ళాలి. అదే ప్లేస్ లో ఉంది అక్కడే ఉంచడానికి ప్రయత్నించాలి మాక్సిమం. అండ్ బాడీ బెండింగ్ వచ్చేసరికి ఇంకా ఆపోజిట్ అవుతుంది. మనం 1 2 3 అనేసరికి ఇటు పెట్టాలి. రైట్ లెగ్ వెళ్తున్నా మన బాడీ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అది హ్యాండ్ మూమెంట్ కి చెప్పినప్పుడు అర్థమవుతుంది. సో రైట్ తీస్తున్నప్పుడు మన బాడీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ రావాలి. మోహిని అంటాం స్టెప్ లాగా ఉంటుంది కొంచెం మీకు. అంటే తాం దిగి దిగి తై తై ఇట్ట తక్క తాం దిగి దిగి తై తై ఇట్ట తక్క. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. దిగి దిగి తై రైట్
తత్ త తత్ తత్ తై హిట్ హిట్ తత్ అంతే కరెక్ట్. మీరు ఇప్పుడు మీరు బాడీ మూవ్మెంట్ ఏం చేయొద్దు, నేను జస్ట్ చెప్పాను మామూలుగా. మీకు హ్యాండ్స్ తో ఇంకా ఈజీగా వస్తుంది, ఎందుకంటే హ్యాండ్ మనకి అటు నుంచి వస్తుంది కాబట్టి. అప్పుడు మీకు అంటే సింపుల్ గా ఇప్పుడు ఏంటంటే 1 and 2 చేస్తాం. 1 2 3 అని చెప్పేస్తాను. హ్యాండ్స్ కూడా ఇంకెండు. సో మనం 1 2 3 అనేది ఓపెన్ చేస్తాం. 3 సేమ్ ముద్ర మాట అదే ముద్రతో బయటికి పెడతాం. 4 అనేసరికి మీ ఆల్రెడీ మీరు ఇలా ఉన్నారు. దామ్ దిగి టై లెఫ్ట్ హ్యాండ్ చూస్తున్నాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ పై రౌండ్ ఇలా తిప్పి తీసుకొచ్చి రైట్ హ్యాండ్ పెట్టాలి. అంటే ఒకసారి చూడండి. దామ్ దిగి టై హిట్. సో ఆ హ్యాండ్ మనం చూస్తాం ఇలా తీసుకొచ్చి సర్క్యులేట్ బెండ్ అవడం వల్ల మన బాడీ మూవ్మెంట్ అటు వెళ్తుంది ఆటోమేటిక్ గా. తామ్ దిగి టై హిట్ తత్ తా హిట్ తత్ టై హిట్ తత్ తామ్ దిగి టై హిట్ తత్ తా హిట్ టై హిట్ తత్. ఓకే, మీరు సైడ్ కి పెడుతున్నప్పుడు హ్యాండ్ 1 2 3 ఓపెన్ చేస్తారా? 4 పై చేయి ఒకటే రౌండ్ తిరిగి దీని మీదకి ఇలా వస్తుంది. సో నేను రైట్ లెగ్ ఫస్ట్ పెడతాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కరెక్ట్. అలపద్మలోకి మారిపోతుందా? అలపద్మంలోకి మారిపోయి దీనికి వస్తుంది. అంతే. మీరు ఆ సర్కిల్ అంతా హ్యాండ్ వైపు చూస్తారు రౌండ్. 1 2 3 4 5 చేయి బయటకు ఉండాలి, చేయి బయటకు ఉండాలి. అంటే మీరు 1 2 ఇలా ఉన్నారు, 3 బయటకు వెళ్తుంది చెయ్యి ఆల్రెడీ. రెండు వెళ్ళిపోతాయి. 4 అంతే కరెక్ట్. సో 1 2 జంప్ చేసినప్పుడు ఇక్కడే ఉంటుంది. 1 2 3 ఓపెన్, 4 పైకి వస్తుంది హ్యాండ్. అంతే. ఒక్కసారి లెగ్స్ తో పాటు చేయండి స్టెప్ ని. రెడీ 1 2 3 స్టార్ట్. తామ్ దిగి టై లెగ్ రైట్ లెగ్ తీయాలి ఫస్ట్. రైట్ లెగ్ 1 2 3 తో చెప్తాను. ఓకే 1 2 3 చెప్తా. రైట్ లెగ్ ఫస్ట్ తీయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3. ఈ హ్యాండ్ చూడాలి. మీరు ఏ కాలు తీసారు, రైట్ లెగ్ తీసారు, లెఫ్ట్ హ్యాండ్ వైపు చూడండి. 3. ఇప్పుడు ఏమిటి లెగ్ చెయ్యాలి మూసి ఉంచండి. 3కి ఫస్ట్ 3 పెట్టి ఉంచి పొజిషన్. 2 హ్యాండ్స్ మూసి ఉంచండి ఇలాగా. 3 కాలు పెట్టండి రైట్ లెగ్ బయటికి కదా. ఇప్పుడు రైట్ లెగ్ పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు చూడండి. ఓకే. ఇప్పుడు ఆ చేతిని తీసుకొచ్చి చేతితో పాటు కాలు కూడా వస్తుంది దీని మీదకి ఇలాగా. కాలు కూడా పైన పెట్టాలి అంతే. ఓకే, ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చేస్తాం. ఓకే లెఫ్ట్ 1 2 హ్యాండ్స్ ఓపెన్ చేయాలి. 2 హ్యాండ్స్ 1 2 3 కరెక్ట్ 4 5 అంతే కరెక్ట్. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం పూర్తిగా చాపకూడదు, ఇంతవరకే. అంటే ఈ షేప్ లో వస్తుంది, ఎల్ షేప్ లో. సో దట్ ఈ చెయ్యి వచ్చి దీనికి పడేలాగా మనం పూర్తిగా సెట్ చేస్తే హ్యాండ్ వెళ్తుంది మీదకి. అది కూడా చూసుకోండి. ఎస్ కరెక్ట్ అంతే. ఇప్పుడు ఒకసారి నేను నెంబర్స్ చెప్తా, ట్రై చేయండి స్లోగా. రెడీ 1 2 3 స్టార్ట్. 1 లోపల హ్యాండ్స్ ఫస్ట్ లోపల. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 రెండు ఒకసారి 4 1 2 3 4 అంతే. కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, ఎందుకంటే మనకి డైరెక్షన్ ఆపోజిట్ వెళ్తుంది కదా. ఒక హ్యాండ్ వైపు చూడడం వల్ల కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ స్టెప్ ఓవరాల్ గా అంతే. తామ్ దిగి ఈ కాలు తీస్తే ఇటు వెళ్తుంది బాడీ. తై హిట్ అంటే అటు నుంచి ఇటు కంటిన్యూషన్ వస్తుంది అనమాట. అంతే సింపుల్. జస్ట్ హ్యాండ్స్ అండ్ అప్పర్ బాడీ చేస్తాను. ఓకే 2 3 తప్పు చేశారు. బాడీ బెండింగ్ ఇటు రావాలి హ్యాండ్ తీస్తున్నప్పుడు. మీరు ఏ చేయని తిప్పబోతున్నారు నెక్స్ట్ ఇది వస్తున్నప్పుడు అటు చూడాలి. సో 1 2 3 4 లేదు తప్పు, ఇది కూడా తప్పే. మీరు ఆపోజిట్ చేస్తున్నారు. ఇప్పుడు 1 2 రైట్ లెగ్ తీస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు వెళ్ళాలి. సో 1 2 3 4 మీరేం చేస్తున్నారు? 1 2 ఇటు చేస్తున్నారు, ఇటు కాదు, ఇటు చేయాలి ఫస్ట్. అదే ఇప్పుడు దిస్ ఇస్ మై లెఫ్ట్.
రైట్ లెగ్ పెడతాం కాబట్టి సో 1 2 3 అప్పుడు ఈ చేయి తీయాలి, ఈ చేయి ఆ చేయి కాదు, హ్యాండ్ రాంగ్ చేస్తున్నారు, ఈ హ్యాండ్ తీయాలి దాని మీదకి. ఎటువైపు సైడ్ లెగ్ అటే హ్యాండా? ఏ లెగ్ పైన ఉంటుందో ఆ హ్యాండే పైన ఉంటుంది. సేమ్ లెగ్ అండ్ సేమ్ హ్యాండ్, పైన కాలు పైన హ్యాండ్ రెండు ఒకటే ఉంటాయి. ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది, కరెక్ట్, అంతే. ఓకే సరే అయితే నీడ్ ప్రాక్టీస్. యా దానికి ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని సరిపోతుంది. యా నమస్కారం పెట్టేయండి, క్లాస్ అనిపిస్తుంది. నేను రికార్డ్ ఆఫ్ చేస్తాను. ఓకే.